హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దీక్షిత వ్లాగ్స్. నా వీడియోస్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేనైతే ఈరోజు ప్రెషర్ కుక్కర్లో చికెన్ బిర్యానీ అనేది చేశాను. నిజంగా చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా టేస్టీగా మీకు 10 మినిట్స్లోనే అయిపోయేంత చాలా అంటే చాలా బాగుంటుంది. 10 మినిట్స్లోనే మీకు బిర్యానీ అనేది తయారైపోతుంది. సింపుల్గా చేసుకోవచ్చు, మనం దమ్ము కూడా పెట్టనక్కర్లేదు. ఇలా చాలా టేస్టీగా సూపర్గా ఉంటుంది. ఒకసారి మీరు ట్రై చేయండి. నేనైతే ఒక ప్రెషర్ కుక్కర్ తీసుకొని దాంట్లోకి నెయ్యి 2 టేబుల్ స్పూన్లు అయితే యాడ్ చేసుకున్నాను. యాడ్ చేసుకున్న తర్వాత ఒక 2 పచ్చిమిరపకాయలు, అలానే ఒక ఆనియన్, 2 టమాటాసు, అలానే మనం ముందుగా మసాలా దినుసులు అనేది ప్రిపేర్ చేసుకున్నాం కదా, దాల్చిన చెక్క, బిర్యానీ ఆకు, మరాఠీ మొగ్గ, అవన్నీ కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న తర్వాత నేనైతే 1/2 kg చికెన్ తీసుకున్నాను. మీరు చికెన్ బట్టి ఈ ఇంగ్రీడియంట్స్ అంతా యాడ్ చేసుకోవచ్చు. చికెన్ అనేది 1/2 kg తీసుకొని దాంట్లోకి రాక్ సాల్ట్ కొంచెం వేసుకొని, ఇలా జీడిపప్పు కూడా కొంచెం వేసుకొని బాగా ఫ్రై చేసుకున్నాను. చికెన్ అంతా 50% అనేది బాగా ఫ్రై అవ్వాలి. ఫ్రై అయితేనే మనకు చికెన్లో ఉండే పచ్చివాసన అంతా కూడా పోతుంది. చికెన్లోంచి వాటర్ అనేది రావాలి. వాటర్ వచ్చి దాంట్లోకి బాగా ఆ వాటర్తోనే 50% అనేది చికెన్ అనేది బాయిల్ అయిపోతుంది. లైట్గా పసుపు, అలానే కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. నేనైతే మీడియం ఫ్లేమ్లో, హై ఫ్లేమ్లో రెండిట్లోనే కన్వర్ట్ చేసుకుంటూ ఇలా అయితే ఫ్రై చేసుకున్నాను. బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇలా చికెన్ అంతా బాగా ఫ్రై చేసుకోవాలి. చికెన్లోంచి ఇలా ఎక్సెస్ వాటర్ అంతా బయట వచ్చేస్తుంది. చికెన్లోంచి ఎక్సెస్ వాటర్ వచ్చేంత వరకు బాగా బాయిల్ చేసుకోవాలి. మనం ఎంత బాగా ఫ్రై చేసుకుంటే చికెన్లో ఉంటే పచ్చివాసన అనేది అంత బాగా ఫ్రై అయిపోతుంది. ఇంకా దాంట్లోకి నేను 1 టేబుల్ స్పూన్ అనేది అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేశాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసిన తర్వాత బాగా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. బాగా ఫ్రై చేసుకున్న తర్వాత మనకి చికెన్ అనేది 50% అనేది ఇక్కడే బాయిల్ అయిపోతుంది. మనము అంత వాటర్ కూడా లైట్గా మనం ఒక 1/2 గ్లాస్ అనేది తక్కువ వేసుకుంటే ఇంకా రైస్ అనేది ఇంకా పొడిలాడుతుంది. దీంట్లోకి 1.5 టేబుల్ స్పూన్ కారము, అలానే 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, ఒక 1/2 టేబుల్ స్పూన్ చికెన్ మసాలా అనేది యాడ్ చేసుకొని బాగా ఫ్రై చేసుకున్నాను. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా ఫ్రై చేసుకున్న తర్వాత దాంట్లోకి కొంచెం కొత్తిమీర, కొంచెం పుదీనా అనేది యాడ్ చేసుకున్నాను. యాడ్ చేసుకొని బాగా ఫ్రై చేసుకున్నాను. నేను కలర్ కోసము కొంచెం లైట్గా అనేది ఫుడ్ కలర్ అనేది యాడ్ చేశాను. ఇది మా హస్బెండ్ లంచ్ బాక్స్లోకి నేను చేస్తున్నాను, కొంచెం కలర్ఫుల్గా ఉండాలనేసి. నేనైతే అసలుకి ఇలా బిర్యానీను, ఫ్రైడ్ రైస్లు అనేవి ఏమి తినను, నేను డైట్లో ఉన్నాను కాబట్టి. మా హస్బెండ్కి, మా మామయ్య గారికి అనేది నేను ఇలా ఇంకా లంచ్ బాక్స్లో కావాలనేసి ఈరోజు చాలా రోజుల తర్వాత అడిగారు మా హస్బెండ్ ఇలా బిర్యానీ అనేది చేయమని. అందుకనేసి సింపుల్గా ఇంకా ఆఫీస్కి లేట్ అవుతుందనేసి ఇలా సింపుల్గా అనేది బిర్యానీ అనేది చేశాను. నేను 1 గ్లాస్ బియ్యం అయితే రైస్ తీసుకున్నాను. 1 గ్లాస్కి 1.25 గ్లాస్ అయితే నేను వాటర్ అనేది వేసుకున్నాను. ఎందుకంటే చికెన్లో కొంచెం ఆల్రెడీ వాటర్ ఉంటుంది కాబట్టి లాస్ట్లో నిమ్మరసం కొంచెం పిండుకొని బాగా ఆ రైస్ మరిగేంత వరకు బాయిల్ చేసుకోవాలి. బాగా బాయిల్ చేసుకున్నాక లాస్ట్లో 1 టేబుల్ స్పూన్ నెయ్యి కూడా యాడ్ చేసుకున్నాను. నెయ్యి కొంచెం ఎక్కువగా ఉంటే బిర్యానీ టేస్ట్ అనేది చాలా స్పైసీగా, సూపర్గా, టేస్టీగా ఉంటుంది కదా. అందుకనేసి నేనైతే ఇలా లైట్గా, నాకు సాల్ట్ తక్కువైంది, అందుకనేసి నేను లైట్గా సాల్ట్ యాడ్ చేసుకొని లాస్ట్లో ఇంకా కొత్తిమీర కూడా యాడ్ చేసుకునేసి బాయిల్ చేసుకున్నాను. బాయిల్ చేసుకున్న తర్వాత నేను ముందుగా నానబెట్టుకున్న రైస్ అనేది తీసుకొని దాంట్లోకి వేసుకొని మొత్తం కలుపుకునేసాను. ఇంకా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని 2 విజిల్స్ అనేది పెట్టుకున్నాను. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని, ఎక్కువ కూడా అవసరం లేదు. అప్పటికే రైస్ అనేది పర్ఫెక్ట్గా ఉడికింది. నాకైతే చాలా పర్ఫెక్ట్గా వచ్చింది. ప్రెషర్ కుక్కర్లో అయితే మామూలుగా కూడా చేసుకోవచ్చు, కానీ మామూలుగా అయితే లేట్ అవుతుంది. ప్యాన్లో అయితే ఒక కడాయిలో పెట్టుకొని చేద్దాం అనుకున్నాను, కానీ లేట్ అవుతుంది, ఆఫీస్కి టైం అయిపోతుంది అనేసి ఇలా ప్రెషర్ కుక్కర్లో అయితే చేసేసాను. 2 విజిల్స్ వచ్చినాక విజిల్ అంతా వెళ్ళిపోయిన తర్వాత నేనైతే ఇప్పి చూశాను. మూత అనేది ఓపెన్ చేసి చూశాను. రైస్ అయితే పర్ఫెక్ట్గా ఉడికింది. చికెన్ పీసెస్ కూడా చాలా అంటే చాలా బాగా ఉడికాయి.
వేడి వేడిగా ఉంది. దీన్ని ఇంకా 5 మినిట్స్ అలానే వదిలేసామంటే ఇంకా మనకు పర్ఫెక్ట్గా అనేది పలపలలాడిపోతుంది రైస్ అయితే. అంత బాగుంది. టేస్ట్ కూడా సూపర్గా ఉంది దీంట్లోకి. నేను దీంట్లోకి మార్నింగ్ చేసిన చికెన్ కర్రీ కూడా ఉంది. అలానే కొంచెం రైతా కూడా చేశాను. నా వీడియో నచ్చితే లైక్ చేయండి. బాయ్ బాయ్.